సర్కారు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎంను కలిశారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ అద్దంకి దయాకర్. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయో పరిమితిని మరో 10 ఏళ్ల పాటు సడలించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం డిప్యూటీ సీఎంను వేర్వేరుగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమ కాలంలో 10 ఏళ్ల పాటు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదని, తెలంగాణ వచ్చాక కూడా గత సర్కారు ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని వినతి పత్రంలో తెలిపారు నేతలు. 20 ఏళ్లలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు న్యాయం జరిగేలా వయోపరిమితిలో సడలింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలోనే సీఎంతో చర్చించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎంను కలిశారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ అద్దంకి దయాకర్. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయో పరిమితిని మరో 10 ఏళ్ల పాటు సడలించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం డిప్యూటీ సీఎంను వేర్వేరుగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమ కాలంలో 10 ఏళ్ల పాటు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదని, తెలంగాణ వచ్చాక కూడా గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని వినతి పత్రంలో తెలిపారు నేతలు. 20 ఏళ్లు సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయో పరిమితి దాటిపోయి అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు న్యాయం జరిగేలా వయో పరిమితిలో సడలింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక త్వరలోనే సీఎంతో చర్చించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నటులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడానికి అతని నటన ఉపయోగపడిందని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో యువ నాటకోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. యువ కళాకారులు ఈ నాటకోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాటకాన్ని ప్రదర్శిస్తున్న యువతకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యువ నాటకోత్సవాల్లో కళాకారులు ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పినట్టు యంగ్ ఆర్టిస్ట్కి ఒక ఆపర్చునిటీ, యంగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం, ఇది తెలంగాణ ప్రభుత్వం ఉంది. అంతా ఓల్డ్ ఏజ్ అవుతున్నప్పటికీ కూడా యంగ్ ఆర్టిస్టులు వచ్చినప్పుడే ఈ కల్చర్ ఏదైతే ఉందో, మనం ఈ సంగీత నాటక అకాడమీ అంటే మన కల్చర్ డెవలప్మెంట్, కల్చర్ ప్రమోషన్ ఏదైతే కావాలో. ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, పాతకాలంలో కూడా రాజులు మహారాజులు ఉన్నప్పుడు కూడా అక్కడ సంగీత నాటక ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. అండ్ సొసైటీలో కూడా ఇలాంటి సంగీత నాటక అకాడమీస్ ఉన్నప్పుడే ఒక క్యారెక్టర్ బిల్డింగ్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఈ కల్చర్ వేస్తుంది. ఒక ఇజ్రాయలీ డెలిగేషన్ వచ్చింది మా టామ్కామ్కి, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఏజెన్సీ ఉందో స్టేట్ గవర్నమెంట్ది, దాంట్లో మాట్లాడేటప్పుడు కూడా వారు కూడా ఇదే అన్నారు, సార్ మాకు ఇజ్రాయలీ కల్చర్ కావాలి, మా ఎవరైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నారో వారికి కూడా మీరు కొంచెం కల్చర్ నేర్పించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. నేను మొన్న జర్మనీ వెళ్ళినప్పుడు కూడా సేమ్ చాలామంది ఉన్నారు. సో త్రూ సంగీత్ అకాడమీ ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కామన్ మ్యాన్కి ప్రభుత్వానికి అందరికీ కూడా ఈ సంగీత ద్వారా మనం చేయొచ్చు.
జస్ట్ లైక్ ఆల్ ది అదర్ సబ్జెక్ట్స్. అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు కాలేరు. వీఆర్ ఎండౌడ్ డిఫరెంట్లీ. మా బ్రెయిన్ వర్క్స్ డిఫరెంట్లీ, వీ కెన్ వర్క్ డిఫరెంట్లీ. అలా మాకు సంగీతం కానీ నాట్యం కానీ మీరు స్కూల్ లెవెల్ నుండి ఒక విధాలుగా పనిచేస్తుంది. మోడల్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కిందే చూస్తున్నారు. మీరు దాన్ని రికగ్నైజ్ చేస్తే నేర్చుకునే వాళ్ళకు కూడా ఒక గోల్ ఉంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది. దట్ ఇవి నేర్చుకుంటే మాకు దీని ద్వారా మాకు ఏదైనా ఎక్స్ట్రా రికగ్నిషన్ వస్తుంది అని. ఎలాగైతే మీరు స్పోర్ట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అలాగే మా కళలకు కూడా మీరు చేస్తే మేము అందరం కూడా కళాకారులు అందరం కూడా మేము సంతోషిస్తామని. క్లాసికల్ డాన్సర్స్ కానీ వీళ్ళంతా అకాడమిక్స్లోకి రావాలి అంటే వాళ్ళందరినీ సోషల్ సైన్సెస్లో చదువుకున్న వాళ్ళ కింద మనం కనుక గుర్తిస్తే వాళ్ళకి స్కూళ్ళల్లోనూ ఫర్దర్ ఎడ్యుకేషన్లోనూ వాళ్ళకి అకాడమిక్ ప్రాతిపదిక మీద అందులో ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో పాయింట్, వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద ఎక్కడైనా రిజర్వేషన్స్ వ్యవహారం ఎప్పుడైతే ఆవిడ చెప్పారో అది రైల్వేస్లో ఉంది, కానీ దీంట్లో మన స్టేట్ లెవెల్లో ఎక్కడ సర్వీసెస్లో లేదు. చిల్డ్రన్స్కి థియేటర్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో లేవు. క్రెడిట్స్ ఇస్తూ అది కూడాను పార్ట్ ఆఫ్ దేర్ సిలబస్ కింద ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి ఒక వాల్యూ ఇస్తే అక్కడి నుంచి మనకు ఎక్కువ మంది ఈ థియేటర్ డెవలప్ చేయడానికి కానీ అకాడమిక్గా కూడాను ప్రొఫెషనలిస్టిక్గాను రెండు రకాల చిన్న వయసు నుంచే వాళ్ళు డెవలప్ అయితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. రేపటి నుంచి 10వ తేదీ వరకు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కేసరి 2026 పేరుతో మల్లయుద్ధం పేరుతో కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కుస్తీ విజేతలకు 25 లక్షల వరకు బహుమతులు అందజేస్తున్నామన్నారు. కుస్తీ పోటీల ప్రారంభోత్సవానికన్నా ఫైనల్స్ కన్నా రావాలని ఇన్విటేషన్ చేయడానికి మేము వచ్చినాము. ఇది తరతరాల నుంచి వస్తున్నది, ఇది అనువాయితీ. తెలంగాణ కేసరి ఇంతకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర కేసరి ఉంటుండే, తెలంగాణ వెనక తెలంగాణ కేసరి. ఇది ప్రముఖ నగరంలో ప్రఖ్యాతిగాంచినటువంటి కొత్తదాస్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ యాదవ్ గారు, బుల్లెట్ రాజు గారి జ్ఞాపకార్థం ఈ యొక్క టైటిల్, వారి మెమోరియల్ టైటిల్ జరుపుతున్నాం. అనేక తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టిసిపేట్ చేసి బహుమతులు పొందాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మల్లయోధులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అదే రకంగా బుల్లెట్ రాజు గారి పేరును కానీ, అదే రకంగా విజయ్ కుమార్ గారి పేరును కానీ, కొత్తదాస్ గారి పేరును కానీ ఈ సమాజానికి మళ్ళొకసారి మల్లయోధుల రూపంలో పరిచయం చేయాలనే ఉద్దేశంతో వారి పుత్రులైనటువంటి రఘు గారు, ఆదిత్య గారు, ప్రసాద్ అన్న గారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మల్లయోధులందరూ ఈ కాంపిటీషన్ లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరికీ అనేక ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అందరికి కూడా పెద్ద ఎత్తున బహుమతి ప్రదానోత్సవం ఉంది. 3 లక్షల నుంచి మొదలుకొని 25,000 వరకు, సుమారుగా 25 లక్షల వరకు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి మల్లయోధులందరూ పాల్గొని మీ స్థాయిల్లో మీ వెయిట్లలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా అప్పీల్ చేస్తాం. హైదరాబాద్లోని కవాడిగూడలోని ముదిగొండ శంకర ఆరాధ్య మఠంలో ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మఠం ఫిట్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బ్రహ్మోత్సవాలు నిర్వహించామన్నారు కాశీనాథుని శ్రీనివాస్. 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నవగ్రహ ఆరాధన, ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కాశీనాథుని శ్రీనివాస్. ఓం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవర సర్వజనమే విషమానయ స్వాహా స్వాహా. హ్రీం గ్లౌం గంగణపతయే వరవర సర్వజనమే విషమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణాధిపతయ ఈదరాయ స్తుతమే తుదా విశ్వదత్వా భవత్యమ భవ నస్తుమే లోమో భవేంద్రత్వాన వేదాంగ్నింజ విశ్వజం భవ భావస్య
विश्ववेदधे स्वाहा गौरीमि मातुल्यां गच्छत्येकपदे द्विपदे जागुरुपुनष्टापदे नवपदे भवोपदे सहस्राक्षरपदमे सर्वमेवाप्लोके अथायं वैगोर्नाहुदे अस्यामेव प्रतिष्ठते पार्वतीपदे हर महादेव हरसार्धारान् जहोरिवसोर् मेधारातिरिवाहेदां ఇవాళ మాది ఇక్కడ శంకరారాధ్య మఠానికి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది 14వ వార్షికోత్సవము. నేను రీసెంట్లీ ఈ మఠానికి కొత్తగా ఫిట్ పర్సన్గా అయ్యాను. సో ఇది ఫస్ట్ అకేషన్ ఇది. సో ఇది జయప్రదంగా చేయాలని అందరం కోరుకుంటున్నాను. ఇందాక నవగ్రహ ఆరాధన అయింది, ఆంజనేయ స్వామికి అభిషేకం అయింది 13 సార్లు. సో ఇప్పుడు హోమం కార్యక్రమం మొదలు పెడుతున్నాము. పూజ అంటే బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆంజనేయ స్వామిది ఎట్లా ఇయర్లీ మనం బ్రహ్మోత్సవం చేసుకుంటాము. ఆ రోజు ప్రతిష్ట చేసిన రోజు, అందుకోసం దాన్ని ప్రతి సంవత్సరం చేస్తే మంచిదని చెప్పి అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ మంచిదని చేస్తున్నాం. స్వయంభూ ఆంజనేయ స్వామి ఇది మాది శంకరారాధ్య మఠం. మోర్ దాన్ 75 సంవత్సరాలు అవుతుంది. సో ఈసారి ఇది 14వ వార్షికోత్సవం. హైదరాబాద్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని 4 వారాలు నిలిపివేస్తున్నామని తెలిపారు కమిషనర్ రంగనాథ్. పెండింగ్ ఫిర్యాదులను పూర్తిగా పరిష్కరించడానికి ఈ సమయం ఉపయోగపడుతుందన్నారు. జూన్ 8 నుంచి ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజావాణితో పాటు ఇతర మార్గాల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపైన దృష్టి పెట్టామన్నారు. అత్యవసరమైన ఫిర్యాదులను కార్యాలయానికి వచ్చి ఇవ్వవచ్చన్నారు. ప్రజలకు అందించే సేవలు నిలిచిపోవని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ గుర్రంగూడ ప్రాంతంలో పర్యటించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. రిజర్వ్ ఫారెస్ట్ హైవే క్రాసింగ్ వద్ద సీవర్ ట్రంక్ మెయిన్ పైప్లైన్ పనులను చెకింగ్ చేశారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర్ కాంప్లెక్స్ సమీపంలో మురుగునీటి సమస్యను పరిశీలించారు. వర్షాకాలంలో సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉండడంతో జూన్ 15 లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హస్తినాపురం, బడంగ్పేట్ వార్డుల నుంచి అడవిలోకి మురుగు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్లైన్ పనుల అనంతరం రోడ్డు మరమ్మతులు చేయాలన్నారు. అనంతరం మల్కాజ్గిరి రీజియన్ ఈడీ పంకజతో కలిసి హయత్ నగర్ జోనల్ ఆఫీసును సందర్శించారు. సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా వేధిస్తున్న పోకిరీల ఆగడాలకు చెక్ పెడుతున్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. సాధారణ మహిళలా మారి దిల్సుఖ్ నగర్లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. 3 గంటల పాటు కొనసాగిన ఈ స్టింగ్ ఆపరేషన్లో పోకిరీల అసలు స్వరూపం బయటపడింది. పోకిరీల దుశ్చర్యలను అరికడతామని తెలిపారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సి సుమతి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సుమతి నగరంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో రాత్రి వేళల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చాయి. పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్లోకి వెళ్లి సీక్రెట్ ఆపరేషన్ చేసి నమ్మలేని నిజాలను బయటపెట్టారు. పోలీస్ కమిషనర్ ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ మహిళలా మారి అర్ధరాత్రి 12 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ బస్టాండ్ కి చేరుకున్నారు సిపి సుమతి. అక్కడ బస్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికురాళ్ల నిల్చున్న ఆమెను గుర్తించని కొంతమంది యువకులు చుట్టుముట్టారు. మద్యం, గంజాయి మత్తులో ఉన్నవారు అసభ్యకర వ్యాఖ్యలు చేసి వేధించారు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆమె ఈ పరిస్థితిని గమనించారు. ఈ సమయంలో పోలీస్ పెట్రోలింగ్ పూర్తిగా లేదని గుర్తించారు. తెల్లవారుజామున ఒక బీట్ కానిస్టేబుల్ మాత్రమే అక్కడికి వచ్చాడు. వరుసగా 3 రోజుల పాటు నిఘా కొనసాగించిన కమిషనర్ సుమతి మొత్తం 40 మంది పోక్రీలను గుర్తించారు. ఆ తర్వాత ప్రత్యేక బృందం సహాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో హాస్టల్స్ ఉండటమే ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణమని చెప్తున్నారు. కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో యువకులు గుంపులుగా తిరుగుతూ అల్లరి చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ పరిస్థితులపై పోలీసులు నిఘా పెంచి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామన్నారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా మహిళల భద్రత విషయంలో ఉన్న లోపాలతో పాటు అసభ్య ప్రవర్తన కూడా బహిర్గతమైందన్నారు పోలీసులు. కమిషనర్ సుమతి చేసిన ఈ ఆపరేషన్తో నగరంలో పోక్రీలకు హెచ్చరిక వెళ్లిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. రాష్ట్రంలో పెరిగిన రసాయన ఎరువుల వినియోగంతో సాంప్రదాయ పంటలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి. వ్యవసాయం అంటే ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, కందులు, ఇక రబీలో వరి, మక్కలు, జొన్న పంటలు మాత్రమే అనే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు అగ్రి ఎక్స్పర్ట్స్. రైతులు చిరుధాన్యాలు, పప్పు, నూనె గింజల సాగు చేయాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. కమర్షియల్ పంటల సాగులో పాడి పోషక విలువలున్న చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగును రైతులు వదిలేస్తున్నారన్నారు అగ్రి ఎక్స్పర్ట్స్. వరి దిగుబడిలో దేశంలోని నంబర్ 1 గా నిలుస్తున్న రాష్ట్రం పత్తి సాగులోనూ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాష్ట్ర సర్కారు కొన్నాళ్లుగా పంటల మార్పిడి దిశగా రైతులను జాగృతం చేస్తున్నారు. రాష్ట్రంలో కంది, పెసర, మినుము, అలసందలు, ఉలవలు పెద్ద ఎత్తున సాగయ్యేవి. 10 ఏళ్ల క్రితం పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు ఉండేది. అందులో కందులు 6.5 లక్షల ఎకరాల్లో, పెసర 2.5 లక్షల ఎకరాల్లో, మినుములు 80,000 ఎకరాల్లో సాగయ్యేవి. మిగిలిన అనుములు, ఉలవలు లాంటి పప్పు ధాన్యాలు సాగయ్యేవి. 2026 వచ్చే నాటికి పప్పు ధాన్యాల పంటల దిగుబడి 70% తగ్గిపోయిందన్నారు నిపుణులు. నూనె గింజల సాగు కూడా తగ్గిపోయిందన్నారు. 10 ఏళ్ల క్రితం మొత్తం 8.5 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఇప్పుడు 4 లక్షల ఎకరాలకు పడిపోయింది. ప్రభుత్వం ఇటీవల ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడంతో 2.91 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పెద్ద ఎత్తున రైతులు పంటల మార్పిడి వైపు మళ్లించడానికి ఆయిల్ ఫామ్ సాగుకు, అంతర పంటల సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తోంది సర్కార్. బియ్యంకు బదులు చిరుధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల కింద 15,788 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేయగా ఇప్పుడు కేవలం 1000కి పైగా ఎకరాల్లో మాత్రమే పండిస్తున్నారు. సజ్జలు, రాగులు, సామలు సాగు చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రైతు సంఘం నాయకులు. తెలంగాణలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో పప్పు దినుసుల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గుతూ ఉంది. గతంలో సుమారు 10 లక్షల ఎకరాలలో తెలంగాణలో పప్పు దినుసుల సాగు అనేది జరిగేది. ప్రస్తుతం అది 2014 నుంచి వెళ్ళి ఇప్పటివరకు కనుక చూస్తే 6 లక్షల ఎకరాలకి పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నదనేది ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి సాగు విస్తీర్ణం, నీటి సౌకర్యం పెరిగింది, వ్యవసాయం చిన్న కమతాలు ఏర్పడ్డాయి. సాగు విస్తీర్ణం పెరిగి నీటి సౌకర్యం పెరగడంతో రైతులు ఎక్కువ శాతం వరి వైపు డైవర్ట్ అవుతాను. ఈరోజు వరి ఉత్పత్తి అనేది, సాగు అనేది పెరిగింది. దాంతో పప్పు దినుసుల ఉత్పత్తి, సాగు తగ్గింది. వరి, పత్తికి కనీస మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో వరి సాగుకు రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు రైతు సంఘం నాయకులు. గిట్టుబాటు ధరలు లేని పంటలను సాగు చేయడం లేదన్నారు. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సాగుకు ఎక్కువ శ్రమ అవసరం అవుతుందన్నారు. ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన పెరుగుతున్నా రైతులకు మాత్రం సరైన ధర లభించక నష్టపోతున్నారని అన్నారు రైతు సంఘం నాయకులు. పప్పు దినుసుల సాగు ఇవాళ తగ్గడంతో రకరకాల అంశాల మీద ఇవాళ నష్టం జరుగుతుంది. దాంట్లో ఒకటి ఆహార సమతుల్యత దెబ్బతింటుంది, మనుషులకు పౌష్టికాహారం లోపిస్తూ ఉంటుంది. దాంతో భవిష్యత్తులో మరిన్ని వ్యాధులు సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే రకంగా పశువులకి మేత తగ్గుతుంది. ఒకప్పుడు పప్పు దినుసులు సాగున్నప్పుడు పశువుల మేతకి ఎండాకాలంలో పప్పు దినుసుల యొక్క
పొట్టు అనేది ప్రధాన ఆహారంగా ఉండేది. ఇవాళ అది లేనటువంటి పరిస్థితి. వరితో పాటు సాగు తగ్గిపోతున్న పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘం నాయకులు. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగుకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలంటున్నారు. ఎండలు మండుతున్నాయి, వర్షాలు తగ్గుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా రావాల్సిన వర్షాలు ఆలస్యం అవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడనుంది. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు కూరగాయల దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఎల్నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. ఈ ప్రభావంతో భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. భారతదేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 70% నైరుతి రుతుపవనాల ద్వారానే పడతాయి. మన దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వర్షపాతంలో స్వల్ప తగ్గుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు నిపుణులు. రైతులకు అత్యంత కీలకమైన ఖరీఫ్ సాగు జూన్, జూలైలోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు సమయానికి రావని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలపై ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందన్నారు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వర్షాలు ఆలస్యమైతే విత్తనాల మొలక దెబ్బతినడంతో పాటు దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. అధిక ఉష్ణోగ్రతలతో నేలలో తేమ తగ్గి పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. వేడిగాలులతో పురుగులు, తెగుళ్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య. ఇక పశుసంవర్ధక రంగంపైన కూడా ఎల్నినో ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. పచ్చిమేత కొరత, నీటి సమస్యలతో పశువుల సంరక్షణ కూడా భారంగా మారే అవకాశం ఉందన్నారు జానయ్య. తక్కువ నీరుతోని లేదంటే ఉన్న ఈ తగ్గిన నీటి వనరులతోని డ్రై పంటలు అంటే పంట మార్పిడి ద్వారా వరిని మినహాయించి ఎక్కడెక్కడైతే ఈ భూగర్భ జలాల కింద వరి ఉందో ఆ వరి స్థానంలో పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ, సో ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే కూరగాయలు కానీ వరి ఆధారపడకుండా అప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావం తక్కువ ఉంటుంది రైతు మీద. ఎల్నినో ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాలు తగ్గించవచ్చని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రైతులు వాతావరణ సూచనలు గమనిస్తూ తక్కువ నీటితో పెరిగే పంటలను సాగు చేయాలన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా ఎల్నినో ప్రభావంపై రైతులకు వ్యవసాయ శాఖతో కలిసి జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పంటల మార్పిడి, భూసారం ప్రాముఖ్యతపై రైతులకు వివరిస్తున్నామని తెలిపారు వీసీ జానయ్య. గత 2 వారాల నుంచి చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కూడా పంట మార్పిడి యొక్క ఆవశ్యకతను చెబుతూ ఈ సంవత్సరం వర్ష ప్రభావం కొంత తగ్గే ప్రమాదం ఉన్నది ఎల్నినో ఎఫెక్ట్ వల్ల. కాబట్టి దీన్ని ఒక మంచి అవకాశంగా భావించి వరి కాకుండా మిగతా పంటల వైపు మొగ్గు చూపాలి. తద్వారా మీకు నష్టం ఉండదు, తద్వారా దిగుబడి బాగానే ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, నేల, నీరు, గాలి ఆరోగ్యాలు బాగుంటాయి, ఆహార ఉత్పత్తులు కూడా చాలా నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వ్యవసాయ శాఖ. తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని, నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. నగరంలో మైనర్ డ్రైవింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. కారు, బైకులలో ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు. లైసెన్స్ కూడా రాని వయస్సులో వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలతో పాటు ఇతరులకు హాని కలిగిస్తున్నారు. తల్లిదండ్రులు మైనర్లు డ్రైవింగ్ చేయకుండా చూడాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. 18 ఏళ్లు కూడా నిండని మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమైనా కొందరు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పోలీసులు. తమ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారని తెలిపారు. దీంతో పిల్లలు వాహనాలతో రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లకు గురవుతున్నారన్నారు. ఎదురుగా వచ్చే వాహనదారుల ప్రాణాలను కూడా తీస్తున్నారని తెలిపారు. నగరంలో మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.
18 ఏళ్ల వయస్సు నిండని వారు వాహనాలు నడపవద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. డ్రైవింగ్ చేస్తూ మైనర్లు పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో మైనర్లతో పాటు వారి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు పోలీసులు. మైనరు వాహనం నడిపి పట్టుబడితే మైనర్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లయబుల్ అవుతారు. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే గార్డియను లేకపోతే వెహికల్ ఓనరు లయబుల్ అవుతారు. మైనర్ బండి పట్టుబడ్డ తర్వాత వాళ్ళిద్దరు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో భాగంగా వాళ్ళకు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ మీద రూల్స్ మీద అవగాహన కల్పిస్తూ ఫుటేజ్లు వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఎంతో కొంత సెన్సిటైజ్ చేయడానికి ట్రై చేస్తాము. అది ఒకటే కాకుండా కోర్టులో ఛార్జ్షీట్ వేయబడుతుంది. ఛార్జ్షీట్ చేయడం వల్ల తల్లిదండ్రులు ఒక 3 సంవత్సరాల వరకు జైలుకు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. 25,000 వరకు ఫైన్ ఉంటుంది. అట్లాగే వెహికల్ 1 ఇయర్ పాటు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. వాహనాలు నడుపుతూ మైనర్లు దొరికితే 25 ఏళ్ల వరకు లైసెన్స్ ఇవ్వకుండా వారి పేరెంట్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. గతేడాది 22,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరగ్గా 6,000 మందికి పైగా మరణించారని తెలిపారు. అందులో మైనర్ డ్రైవింగ్ కారణంగా కూడా ప్రమాదాలు జరిగి మరణించిన వారు ఉన్నారన్నారు పోలీసులు. అంటే మైనర్ అని సపరేట్ ఏం లేదు. లాస్ట్ 2025 ఇయర్లో మొత్తం 22,000 యాక్సిడెంట్లు అయినాయి యావరేజ్గా. అందులో 6,800 మంది ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకా కొంత ఒక 15,000 దాకా ఇంజురీస్ అయినాయి. దాంట్లో ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వల్ల, ఓవర్లోడింగ్ వల్ల, డ్రంకన్ డ్రైవింగ్ వల్ల, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఈ యాక్సిడెంట్లో డిటెక్ట్ అయిన డాటా ప్రకారం మనం చెప్పేది. ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనే డ్రైవింగ్ అనేది మ్యాక్సిమం మైనర్ డ్రైవింగ్ పిల్లలు చేయడం జరుగుతున్నది. వాళ్ళు రాంగ్ సైడ్లో పోవడం, స్పీడ్కి వెళ్ళడము, జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళడం, ఒకే వెహికల్ మీద 4-5 కూర్చొని వెళ్ళడము, ఇట్లాంటివి మేజర్గా ఈ మైనర్ పోరోలు చేయడం జరుగుతుంది. మైనర్లకు వారి తల్లిదండ్రులు వెహికల్స్ ఇవ్వవద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీరి డ్రైవింగ్తో ప్రమాదాలు జరిగితే వాహనాల యజమానులకు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతోంది. విద్యుత్ బిల్లులు, ఎండల తీవ్రత, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో సోలార్ కరెంటు వైపు వెళ్తున్నారు ప్రజలు. రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 81 గ్రామాలను మోడల్ సోలార్ విలేజ్లుగా అభివృద్ధి చేసిందన్నారు అధికారులు. దాదాపు 40,000 ఇళ్లపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సుమారు 2,000 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతూ గ్రామాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు అధికారులు. ఇంటి అవసరానికి తక్కువ విద్యుత్ వినియోగించి మిగిలిన దాన్ని గ్రిడ్కు పంపడంతో ఆదాయం పొందవచ్చన్నారు అధికారులు. ప్రతి కుటుంబం సగటున 25 యూనిట్లు మాత్రమే వినియోగిస్తూ ఉండగా మిగిలిన యూనిట్లను ఎగుమతి చేస్తున్నారు. యూనిట్కు 2.5 రూపాయల చొప్పున ట్రాన్స్కో, జెన్కో సంస్థల నుంచి డబ్బులు అందుకుంటున్నారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకంతో చాలా మంది ప్రజలు సౌర విద్యుత్తుకు మారుతున్నారని తెలిపారు రెడ్కో సభ్యులు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 36,000 మంది సౌర కనెక్షన్లు పొందగా సబ్సిడీలు, నెట్ మీటరింగ్ సదుపాయాలు ఆకర్షిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూమి అందుబాటులో లేకపోవడంతో డీసెంట్రలైజ్డ్ సోలార్ విధానానికి ప్రాధాన్యం పెరుగుతోందన్నారు రెడ్కో చైర్మన్. ఇప్పటికి మన రాష్ట్రంలో దాదాపు పీఎం సూర్యఘర్ పథకం కింద 36,000 మంది సోలార్ ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా మనకి గవర్నమెంట్కి సోలార్ టైంలో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి నెట్ మీటర్ ద్వారా ఎంతైతే అడిషనల్గా మనకు గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తారో దానికి అమౌంట్ కూడా వాళ్ళకి తిరిగి రిటర్న్ వస్తుంది. దాదాపు 36,000 మంది ప్రస్తుతం చేస్తున్నారు. మోడల్ సోలార్ విలేజెస్లో దాదాపు 40,000 మంది చేయబోతారు. ప్రతి ఇల్లు, భవనం చిన్న విద్యుత్ కేంద్రంలా మారుతున్నాయన్నారు అధికారులు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, విద్యా సంస్థలు సౌర విద్యుత్తో నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి ప్రభుత్వ భవనంపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం. పట్టణాల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా సౌరశక్తి వినియోగం పెరుగుతోందన్నారు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా 5 ఏళ్లలో డబ్బులు తిరిగి వస్తాయంటున్నారు ప్రజలు. దీంట్లో మాకు కొంతమంది వెండర్స్ వచ్చారు మా దగ్గరికి. దాంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటేమో దే విల్ ఇన్వెస్ట్, మాకు ఈ సొసైటీకి అంతా కావాల్సిన కామన్ ఏరియా కింద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. ఇన్వెస్ట్ చేస్తే మేము వాళ్ళకి యూనిట్ ప్రైస్ మేము ఏదైతే మన పవర్ గ్రిడ్కి పే చేసేదానికంటే తక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తారు. అదొక ఆప్షన్. కానీ వాళ్ళకి మేము ఒక టర్మ్ పీరియడ్ ఒక 20-25 ఇయర్స్ వాళ్ళకి లీజ్ కావాలని అడుగుతున్నారు. మళ్ళీ
ఇంకో ఆప్షన్ ఏంటంటే మేమే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎవరి మీద డిపెండ్ కాకుండా మా ఫండే ఉంటుంది కాబట్టి మాకు మేనేజబుల్ ఈజీ అయిపోతుంది అనేది. అనాలిసిస్ చేస్తే 4 to 5 yearsలో మనకు ROI వచ్చేస్తుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అండ్ బెటర్ కూడా మేనేజింగ్లో ఈజీ ఉంటుందని ఆలోచిస్తున్నాము. ఇండ్లు, అపార్ట్మెంట్స్ పై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారని తెలిపారు అధికారులు. అధిక లాభాల ఆశ చూపిస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు ఈ మోసాలు పెరుగుతుండగా కోట్ల వరకు నష్టాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ట్రేడింగ్ మోసాల ద్వారానే రోజుకు కోట్ల వరకు బాధితులు కోల్పోతున్నారు. ఇక ఆశ్చర్యకరంగా ఈ మోసాల్లో ఎక్కువగా బాగా చదువుకున్న వారే బలవుతున్నారు. సాధారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఒకే డీమార్ట్ ఖాతాతో లావాదేవీలు జరగాలి. అయితే సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్లు, వెబ్సైట్లు సృష్టించి వాట్సాప్ గ్రూపులతో బాధితులను తమ వలలోకి దించుతున్నారు. మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించి లాభాలు చూపిస్తూ నమ్మిస్తారు. ఆ తర్వాత భారీ పెట్టుబడులు పెట్టేలా ప్రలోభ పెడతారు. డబ్బులు చెల్లించే టైంలో మాత్రం యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ తో పలు బ్యాంకు ఖాతాలను ఇచ్చి వాటిలో డిపాజిట్ చేయమని సూచిస్తారు. ఈ దశలోనే అనుమానం వస్తే మోసం బయటపడే అవకాశం ఉన్న అధిక లాభాల ఆశతో బాధితులు జాగ్రత్తలు తీసుకోకుండా డబ్బులు కోల్పోతున్నారు. ట్రేడింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండ్ డిజిటల్ ఫ్రాడ్ సంబంధించిన కేసులు తీసుకొని దాంట్లో ఎక్కువగా అమౌంట్స్ అంటే ఈ ఫ్రాడ్ అమౌంట్స్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినాయని ఒక 151 మ్యూల్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అకౌంట్స్ హోల్డర్స్ని, తర్వాత ఆ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఎవరు సహకరించారు అనే దాని మీదే ఈ ఆపరేషన్ ఆక్టోపస్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు స్టార్ట్ అయినది ఇప్పుడు కంటిన్యూషన్గా అప్పుడు ఆక్టోపస్ 1.0 అవుట్కమ్ని తర్వాత అప్పుడు మాకున్న అబ్జర్వేషన్స్ తర్వాత అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఆక్టోపస్ 2.0ని స్టార్ట్ చేసాము. అది ఈ నెల స్టార్ట్ చేసాము. 1 వీక్లో వీ కండక్టెడ్ దట్ ఆపరేషన్. అది 9 స్టేట్స్లో 16 టీమ్స్ వెళ్ళినాయి ఈసారి. సో దీంట్లో ఇప్పుడు మనం కండక్ట్ చేసిన దాంట్లో 52 మెంబర్స్ని అప్రెంట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి సహకరించిన వాళ్ళు బ్యాంకర్స్, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన బ్యాంక్ ఎంప్లాయీస్ని మనము అప్రెంట్ చేయడం జరిగింది. ఇటీవల బాలాపూర్కు చెందిన ఓ రిటైర్డ్ సైంటిస్ట్ కుటుంబం ట్రేడింగ్ మోసానికి గురైంది. వాట్సాప్ గ్రూప్తో పరిచయమైన నేరగాళ్లు మొదట 20,000 పెట్టుబడికి లాభాలు చూపించి నమ్మిస్తారు. ఆ తర్వాత ఐఓపీల పేరుతో పెద్ద మొత్తాలు పెట్టించగా స్క్రీన్పై కోట్లల్లో లాభాలు చూపించారు. డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే కమిషన్, పన్నుల పేరుతో మరింత డబ్బు వసూలు చేశారు. చివరకు బాధితుడు మొత్తం 62 లక్షలకు పైగా 28 బ్యాంకు ఖాతాల్లో జమ చేసి మోసపోయాడు. దిల్సుఖ్ నగర్ కు చెందిన ఓ వ్యాపారి కూడా ఇలాంటి మోసానికి గురయ్యాడు. సరూర్ నగర్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి హెచ్ఎస్బీసీ పేరుతో వచ్చిన మెసేజ్ ను నమ్మి ట్రేడింగ్ ప్రారంభించి 20 లక్షలు కోల్పోయాడని చెప్పారు సైబర్ క్రైమ్ డీసీపీ. సైబర్ క్రైమ్ జరగాలి అంటే మ్యూల్ అకౌంట్ ఉండాలి. మ్యూల్ అకౌంట్ లేకుండా సైబర్ క్రైమ్ జరగదు. కాబట్టి మెయిన్ మా కాన్సన్ట్రేషన్ మ్యూల్ అకౌంట్స్ని మ్యాక్సిమమ్ ఏర్పాటు కాకుండా ఆ వ్యవస్థను మొత్తం డిస్మాంటిల్ చేయాలనేది మాకు ఉన్న ఉద్దేశము. దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ గారిని కలవటము, తర్వాత వివిధ బ్యాంక్స్ యాజమాన్యంతో కలవటము, మా సిపి గారు ఆధ్వర్యంలో అన్నీ చేశాము. కాబట్టి ఇంకా మేము లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాము. ఖచ్చితంగా ఈ మ్యూల్ అకౌంట్స్ని అరికట్టడంలో మా వంతు కృషి మేము చేస్తాము. ఇంకా రెండవది ఫ్రాడ్స్టర్స్కి చెప్పేది కూడా మేము చెప్పడానికి ఏం లేదు, మా యాక్షన్సే వాళ్ళకి ఆన్సర్ ఉంటుంది. కేపీహెచ్పీ భగత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి వాట్సాప్ కు సత్యనారాయణ, వైశాలి అనే ఇద్దరి నెంబర్ల నుంచి వాట్సాప్ లో పెట్టుబడుల లింకులు వచ్చాయి. ఫినాల్టో ఇండస్ పేరుతో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లో స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు పొందవచ్చని ఆశ పెట్టారు. కంపెనీ వెబ్సైట్ పరిశీలించాలని వారిపై ఒత్తిడి చేసి 11 కోట్లు జమ అయినట్లు చూపించారు. దీంతో 3 బ్యాంకు ఖాతాల నుంచి 41 విడతలుగా 7 కోట్లను ఆన్లైన్ లో చెల్లించి మోసపోయాడు బాధితుడు. అయితే డ్రా చేసుకునేటప్పుడు కొన్ని కండిషన్ పెట్టడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. సైబర్ ఫ్రాడ్స్టర్స్, సైబర్ క్రిమినల్స్ పబ్లిక్ని మోసగించడానికి రెడీగా ఉన్నారు. ప్రతి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. పబ్లిక్ని మోసగించడము, వాళ్ళ బ్యాంక్స్లో ఉన్న డబ్బుల్ని దోచుకునే ప్రణాళికలోనే ఉన్నారు. కాబట్టి మీరు ఆన్లైన్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ లేదంటే ఆన్లైన్లో మీకు ఎవరన్నా వచ్చి ఫలానా ఉంది చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ చేయండి అని చెప్పి ఇటువంటి మాయమాటలు చెప్పి తర్వాత ఇటువంటి అబద్ధపు ప్రకటనలు చేసినప్పుడు వాటిని నమ్మొద్దు. ఆన్లైన్ యాక్టివిటీ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలా, థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఎటువంటి అనుమానం ఉన్నా కానీ మీరు 1930లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. ఈవెన్ అటెంప్ట్, సైబర్ క్రైమ్ అటెంప్ట్ని కూడా రిపోర్ట్ చేయవచ్చు.
అసలు ట్రేడింగ్ సంస్థలు ఎప్పుడూ పలు వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయమని చెప్పవని అంటున్నారు పోలీసులు. అలాగే అధిక లాభాలు హామీలు ఇచ్చే యాప్లు, వాట్సాప్ గ్రూపులు, అనధికారిక సూచనలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెబుతున్నారు. రోడ్డు భద్రతతో పాటు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ప్రణాళికలు చేస్తుంది. యాక్సిడెంట్స్ తగ్గించేందుకు చర్యలు చేపడుతుంది. మరోవైపు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై కూడా ఫోకస్ పెట్టింది. విద్యార్థులను తీసుకెళ్లే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటున్నారు. మే నెల 15తో విద్యాసంస్థల వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ ముగియనుంది. రవాణా శాఖ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే స్కూలు, కాలేజీ బస్సులు రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు అధికారులు. 15 ఏళ్లు పైబడిన వాహనాలను వాడకూడదన్నారు. రాష్ట్రంలో 26,012 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోనే 13,000 వరకు స్కూల్, కాలేజీల వాహనాలు ఉన్నాయి. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉండాలని సూచించారు. బస్సుల భద్రతతో పాటు డ్రైవర్కు హెల్త్ చెకప్ చేయించవలసిన బాధ్యత విద్యా సంస్థల యాజమాన్యాలపై ఉంటుందన్నారు. రవాణా శాఖ నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు రవాణా శాఖ అధికారులు. హాలిడేస్లో రిపేర్స్ ఏమైనా చేసుకుని కండిషన్ బాగా చేసుకుని పెయింటింగ్ కానీ ఇతర ఎలక్ట్రికల్ మెకానికల్ కండిషన్లు అన్నీ సరి చేసుకుని 16th తర్వాత వీళ్ళన్నీ ఎవ్రీడే ప్రతి ఆఫీస్లో ఫిట్నెస్ కోసం వస్తారు. ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అన్నీ, అంటే పిల్లల సేఫ్టీ కోసం అవన్నీ పాటించిన తర్వాతనే స్కూల్ బస్సులకి, కాలేజ్ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. అంటే మొత్తం 26,012 స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ఉన్నాయి స్టేట్ మొత్తం, రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో సగానికి సగం 13,000 పైన ఇక్కడే హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లోనే ఉంటాయి. జిహెచ్ఎంసీ పరిధి తర్వాత కొంత కలిపి. ప్రతి ఏటా మే 15వ తేదీతో విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు ముగుస్తుందన్నారు అధికారులు. డ్రైవర్ల వయసు 60 ఏళ్లలోపు ఉండాలన్నారు. డ్రైవర్కు భారీ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులు బస్సు ఎక్కే, దిగే సమయంలో చూసుకునేందుకు సహాయకుడు ఉండాలన్నారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, పొల్యూషన్, ఇతరత్ర పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వాహనం టైర్లు, బ్రేకులు, ఇంజన్ కండిషన్ పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తామన్నారు అధికారులు. ఎస్పెషల్లీ హెల్త్ చెకప్ చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్స్కే ఇది రెస్పాన్సిబిలిటీ ఉంది. డ్రైవర్ అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని తీసుకోవాలి ఈ బస్సెస్ నడపడానికి. హెవీ వెహికల్స్ మినిమం 5 years అని ఎనీ ఏబీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతనే నడపాలి. ప్లస్ వాళ్ళకి విజన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి, హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఇవన్నీ యాజమాన్యానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పేరెంట్స్ కమిటీలు, యాజమాన్యం అందరూ కలిసి డ్రైవర్స్ పక్కా. ఒక్కొక్కసారి మన కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, ట్రాఫిక్ వాళ్ళు ఫిక్స్ చేశారని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారని. ఈ స్కూల్ బస్సు, కాలేజ్ బస్సుల్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు. పొరపాటున దొరికితే వాళ్ళ ఉద్యోగం పోతుంది, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. విద్యా సంస్థల యాజమాన్యాలు, పేరెంట్స్ కమిటీలు వాహనాల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు రవాణా శాఖ అధికారులు. జూన్ 12 నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తామన్నారు. రూల్స్ పాటించకుండా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, ఓమ్నీ వ్యానులు కూడా రూల్స్ పాటించాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. ఫిట్నెస్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సీజ్ చేసి దానికి కాంపౌండింగ్ ఫీజు ఉంటాయి, అవన్నీ తీసుకుని ఈ ఓనర్స్ కూడా నోటీస్ ఇస్తాం. ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకొని ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు బండి రోడ్ మీద తీసుకురావాలని కూడా స్కూల్ యాజమాన్యాలకు, కాలేజ్ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తాం. కేసులు అంటే ఒకవేళ మరీ విట్నెస్ లేకుండా వైలేట్ చేసి ర్యాష్గా నడిపి, డ్రైవింగ్ నడిపి, పొరపాటున యాక్సిడెంట్ ప్రోన్ లాగా నడిపిన వాళ్ళందరి మీద యాజమాన్యాలు కూడా కేసు పెట్టే ఛాన్స్ ఉంది, పెడతాం కూడా. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు జూన్ 12 లోపు సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు ఆర్టీఏ అధికారులు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న క్రమంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ గోరక్షకులతో సమావేశం ఏర్పాటు చేసి సూచన చేయడంతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంటర్ కమిషనరేట్ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. గోవుల అక్రమ రవాణా జరిగే అవకాశాలున్నందున వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఘనంగా బక్రీద్ నిర్వహిస్తారు ముస్లింలు. మసీదులు, ఈద్గాల వద్ద భద్రతతో పాటు గోవుల అక్రమ రవాణాపై ఫోకస్ చేశారు పోలీసులు. నెల రోజుల ముందే హైదరాబాద్ కమిషనరేట్ సరిహద్దుల్లో ఇంటర్ కమిషనరేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గోరక్షకులతో సిపి సజ్జనార్ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. గోరక్షకులు చట్టం పట్ల గౌరవంతో ఉండాలని, అక్రమ పశు రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు సిపి సజ్జనార్.
నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్. పశువధకు సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్టు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంఘం ఒక ప్రతినిధి, సభ్యుల ఫోన్ నెంబర్లను పోలీసులకు అందజేయాలన్నారు. వాలంటీర్లు గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు సిపి సజ్జనార్. సిటీలో గోవుల అక్రమ రవాణా చేయకుండా చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నామన్నారు పోలీసులు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. పశువైద్యుల ధృవీకరణ లేకుండా అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. 3 days నుంచి ఇంటర్ కమిషనరేట్ చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేశాము. అంటే ఇప్పుడు బక్రీద్కి జనరల్గా చాలామంది ముస్లిం సోదరులు మన పశువులను తీసుకురావటము, దాని కుర్బానీ కోసం తీసుకొస్తూ ఉంటారు. ఆ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన సర్టిఫికేట్ వెటరీనరీ దగ్గర నుంచి తీసుకురావాలి అని వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ కూడా వాళ్ళకి ఏదో చాలామంది హరాస్ చేయటం కానీ లేదంటే అలాంటి ఏమి కాదు. ఏదైతే వాళ్ళకి సరి అయిన ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపటం కోసము టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ అధికారులు చెక్ పోస్టులను మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా గోవులను రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు. ఇల్లీగల్ గా గోవులను రవాణా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. ఏ విధమైన వెహికల్స్ మీరు తీసుకురావాలి, ఎటువంటి సర్టిఫికేట్ వెటరీనరీ డాక్టర్ నుంచి తీసుకురావాలి అనేది వాళ్ళందరికీ మీటింగ్లో మేము చెప్పడం జరిగింది. ఒకవేళ వితౌట్ సర్టిఫికేట్ ఏమన్నా అలాంటివి తీసుకొస్తా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి మేము జిహెచ్ఎంసీ క్యాటిల్ పౌండ్లో తరలిస్తూ ఉంటాము. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.